సీఎం పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా మరోసారి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో ఆయన మరోసారి అబద్ధాలు చెప్పారు. బండి సంజయ్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారని బుకాయించారు రేవంత్. అయితే కుమారుణ్ణి పోలీసులకు తానే అప్పచెప్పారని మీడియా ముందు చెప్పిన బండి సంజయ్పై చర్యలు తీసుకునే దమ్ముందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడం నుంచి భగీరథ్ లొంగుబాటు వరకు ప్రతి విషయంలోనూ రేవంత్ సర్కార్ ఎక్కడా బాధిత కుటుంబానికి అండగా నిలవలేదు. ఫిర్యాదు తీసుకునేందుకు గంటల పాటు వెయిట్ చేయించిన పోలీసులు 9 రోజుల పాటు భగీరథ్ను అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వెంటనే చర్యలు తీసుకున్నదని బుకాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. ఇక ఫోక్సో కేసులో 24 గంటల్లో కస్టడీ పిటిషన్ వేస్తారు పోలీసులు. బట్ బండి భగీరథ్ అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా కూడా ఎందుకు కస్టడీ పిటిషన్ వేయలేదు పోలీసులు? సీఎం పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా మరోసారి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో ఆయన మరోసారి అబద్ధాలు చెప్పారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. వేరే ఫోక్సో కేసులో చూసుకుంటే 24 గంటల్లో కస్టడీ పిటిషన్ వేస్తారు పోలీసులు. బట్ ఇప్పుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటివరకు పోలీసులు ఎందుకు కస్టడీ పిటిషన్ వేయలేదంటారు? ఇక్కడ నిజం చెప్పాలంటే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. 9 రోజులు 9 రకాల హైడ్రామాకు తెరలేచిందన్న విషయం చెప్పక తప్పదు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్కతాటిపై నడిచారు. ఒక అవగాహనతో ముందుకు వెళ్లారనే ఆరోపణలు చాలా స్పష్టంగా వినిపించిన విషయం కూడా తెలిసిందే. ఇందుకు సంబంధించి విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసిన పరిస్థితులు
సీఎం పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా మరోసారి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో ఆయన మరోసారి అబద్ధాలు చెప్పారు. బండి సంజయ్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారని బుకాయించారు రేవంత్. అయితే కుమారుణ్ణి పోలీసులకు తానే అప్పచెప్పానని మీడియా ముందు చెప్పిన బండి సంజయ్ పై చర్యలు తీసుకునే దమ్ముందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడం నుంచి భగీరథ్ లొంగుబాటు వరకు ప్రతి విషయంలోనూ రేవంత్ సర్కార్ ఎక్కడా బాధిత కుటుంబానికి అండగా నిలవలేదు. ఫిర్యాదు తీసుకునేందుకు గంటల పాటు వెయిట్ చేయించారు పోలీసులు. 9 రోజుల పాటు భగీరథ్ ను అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నదని బుకాయించారు. కంప్లైంట్ తీసుకోకుండా తమను వేధించారని స్వయంగా బాధితురాలి తల్లి చెప్పారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? 9 రోజుల తర్వాత బండి భగీరథ్ లొంగిపోతే రేవంత్ సర్కార్ సత్వర చర్యలు తీసుకున్నట్టా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. ఇక ఫోక్సో కేసులో 24 గంటల్లో కస్టడీ పిటిషన్ వేస్తారు పోలీసులు. బట్ బండి భగీరథ్ ను అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు కస్టడీ పిటిషన్ వేయలేదు పోలీసులు. చెప్పండి సూరజ్. ఇక నిజం చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫోక్సో కేసు నమోదైనప్పటి నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బండి భగీరథ్ లొంగిపోయే రోజు వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కో హైడ్రామాకు తరలించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఈ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే వ్యవహరించాయన్న అనుమానాలకు తావించేలా వ్యవహారాలు కొనసాగిన విషయం తెలిసిందే. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇద్దరు ఒక్కతాటిపైన నడిచి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేశారనే ఆరోపణ స్పష్టంగా వినిపించిన సంగతి కూడా మనకు తెలిసిందే. మే 8వ తేదీన బండి భగీరథ్ పై కంప్లైంట్ నమోదైతే ఆ 16వ తేదీ దాకా రేవంత్ సర్కార్ కానీ పోలీసులు కానీ చోద్యం చూస్తూ ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన బండి భగీరథను అరెస్ట్ చేయడంలో పోలీసులు పూర్తిగా తాత్సారం వహించారు, వైఫల్యం చెందారనే విమర్శలు అయితే మూటకట్టుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తానే స్వయంగా పోలీసులకు కుమారుడిని అప్పగించారని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి భగీరథను తాము అరెస్ట్ చేశామని చెప్పుకోవడం అయితే కొంత హాస్యాస్పదంగా ఉందనే ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అసలు ఇది దాదాపుగా 9 రోజుల పాటు కాలయాపన చేసిన తర్వాత కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వైఖరి పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది పూర్తిగా అబద్ధాలాడిన సందంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఒక విమర్శ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మరోవైపు బండి భగీరథ కస్టడీ పిటిషన్ వేయడంలో కూడా ప్రభుత్వం తాత్సారం వహిస్తుందనే ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. పోలీసులు 24 గంటల లోపు పోక్సో కేసులో కస్టడీ పిటిషన్ వేసిన ఆనవాళ్లు గతంలో ఉన్నాయి, వేసిన సంప్రదాయం గతంలో ఉంది. కానీ ఇందుకు భిన్నంగా ఇప్పటి వరకు కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ కోర్టులో వేయకపోవడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తం హైడ్రామా అంతా కూడా అటు హైకోర్టు, ఇటు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. హైకోర్టులో ప్రొటెక్షన్ కోసం పిటిషన్ వేసిన బండి భగీరథ్ ఆ పిటిషన్ వీగిపోయేంత వరకు కూడా అటు పోలీసులకు చిక్కకుండా మొత్తంగా కూడా తప్పించుకుని తిరిగిన వైఖరి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఆచూకీ తెలుసుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారనే ఒక ఆరోపణ కూడా స్పష్టంగా అనిపించింది. హైకోర్టులో పిటిషన్ పైన విచారణ జరుగుతున్న రోజు కూడా బండి భగీరథ్ తప్పించుకొని తిరిగి పిటిషన్ సక్సెస్ కాలేదు. అంటే ప్రొటెక్షన్ పిటిషన్ సక్సెస్ కాని తర్వాత అంటే హైకోర్టు నుంచి సానుకూలమైన స్పందన కానీ లేదా ఆదేశం కానీ రానంత వరకు కూడా తప్పించుకొని తిరిగి మర్నాడే లొంగిపోయిన వైనం పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇది ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ వైఖరికి నిదర్శనం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన ఆ తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఆ మొత్తం వ్యవహారంలో మాట్లాడుతూ అన్ని అబద్ధాలు ఆడారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అసలు పోలీసుల వైఫల్యాన్ని కప్పించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను ఒక సాగ్గా చూపించిన వైనం కావచ్చు, 9 రోజుల పాటు మొత్తంగా హైడ్రామాకు తెరలేపిన వైనం కావచ్చు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చందంగా ఈ వ్యవహారం మొత్తాన్ని నడపడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అటు ప్రభుత్వం వైఫల్యం చెందగా మరోవైపు పోలీసులు కూడా వైఫల్యాన్ని మూట కట్టుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి విచిత్రంగా వ్యాఖ్యలు చేసిన పైన విశ్లేషకులు తప్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 9 రోజులు తాత్సారం వహించిన తర్వాత స్వయంగా బండి భగీరథ్ లొంగిపోయేందుకు ఆస్కారం ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, అసలు అరెస్ట్ చేయడంలో పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారని ఆరోపణలు ఒకవైపు వస్తుంటే తామే అరెస్ట్ చేశామని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెహర్బానీ కోసం
ఈ హైడ్రామాకు రేవంత్ రెడ్డి తెరరేపాలని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే స్పష్టంగా వినిపిస్తుంది. ఇక గత కేసులకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం అయితే పూర్తి హాస్యాస్పదం అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి పైన కేసు కావచ్చు, లేదా రాజ్ పాకాల పైన కేసైనా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా, మరి ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందింది, అసలు దర్యాప్తు చేయకుండా ఎందుకు వదిలేసింది, ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మరి ఈ వ్యవహారాలపైన ఎందుకు ఆయన సహకారం వహించారని చెప్పేసి ఒక ప్రశ్న అయితే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా బండి భగీరథకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం తాత్సారం వహించింది. పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయడంలో వైఫల్యం చెందారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వత్తాసు పలికారనే ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.